షెట్టిపల్లి బాధితుల సమస్యల పరిష్కారం కోసం గత 2 నెలలుగా బాధితులు సబ్ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరంతర ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ పోరాటం ఫలితంగా ఆర్డీఓ స్పందించి బాధితుల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. దాదాపు 10 సర్వే నంబర్లలో ఉన్న సమస్యలు, లోపాలను గుర్తించి వాటిపై కలెక్టర్ ప్రభుత్వానికి వెదిక పంపే ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. ఇదే సమయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కూడా ఈ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. షెట్టిపల్లి బాధితుల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రక్తాన్ని ఓడగట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమి ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో ఇచ్చారు. కాబట్టి అధికారులు దీన్ని ఒక మానవతా దృక్పథంతో పరిశీలన చేసి వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ప్లాట్ కేటాయించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. వారు నిర్ణయం చేయకపోతే, ఎందుకంటే ఇది పెద్ద ప్రజా ఉద్యమంగా వస్తుంది, అటువంటి అవకాశం లేకుండా ఇప్పటికే షెట్టిపల్లిలో. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ను సబ్స్క్రైబ్ చేయండి.